బీజేపీలోకి బీఆర్ఎస్, ఢిల్లీలో పార్టీ విలీనానికి మంతనాలు, కవిత విడుదల కోసం పార్టీ మెర్జ్, వ్యతిరేకిస్తున్న తెలంగాణ బీజేపీ నేతలు, ఏఐసీసీ డైరెక్షన్ మేరకే పార్టీలో చేరికలు, ఫిరాయింపులకు వ్యతిరేకమైన అనివార్యంగా తప్పదంటున్నారు. సో ఇది ఒక కీలకమైనటువంటి చాలా రోజులుగా మనకు వస్తుంది ఏంటంటే బీఆర్ఎస్ను విలీనం చేసేస్తారు కేసుల నుంచి తప్పించుకోనికి. నిజంగా కేసీఆర్ అంత సాహసం చేస్తారు, మరి ఇంత పెద్ద పార్టీ పెట్టిండు, నడిపించింది ఇన్ని రోజులు. ఇప్పుడు తన కూతురు కోసం కేసులకు భయపడి నిజంగానే విలీనం చేసే అవకాశం ఉందంటారా? విలీనం అనేది లేదంటే లోపాయికర ఒప్పందంతో రాజకీయాన్ని కొనసాగించే అవకాశం మెండుగా ఉంది. ఎందుకు అంటే కాంగ్రెస్ని ఎదుర్కోవాలంటే ఇంకో 5 ఏళ్ల కాలం తెలంగాణలో బ్రతికుండాలంటే కేంద్రంలో ఒక పార్టీ అండ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మళ్ళీ మొదటి నుండి కూడా మోసం చేసిన కాడ కేసీఆర్ మొట్టమొదట ఎవరిని మోసం చేసిండంటే ప్రజలను మోసం చేయలేదు. కేసీఆర్ రాజకీయ జీవితంలో మొట్టమొదట అతిపెద్ద మోసం చేసింది కాంగ్రెస్ పార్టీని. పార్టీలో విలీనం అవుతామనేసి నమ్మించి తెలంగాణ ఇచ్చిన తర్వాత పార్టీలో విలీనం లేదు మేము సరే పార్టీలో విలీనం చేయకపోయినా ఆ రోజు తనకు స్వాభిమానం ఉండుంటే కాంగ్రెస్కే మద్దతు ఇద్దామని ఉంటే ఆయన స్వాభిమానం సరే ఒక విలీనం చేయకపోయినా తెలంగాణ కోసం ఆయన రాజకీయ ఎజెండాలో ఆయన పరిపాలనలో ఉండాలనుకున్నాడు, తెచ్చుకున్నవాడు సరిచేయాలనుకుంటున్నాడు, కానీ ఇచ్చిన వాడికి అండగా ఉండే ప్రక్రియ చేయబోతున్నాడు అని ప్రజలు విశ్వసించే కాడ మోసగాడు కాదు అనే కాడ ఉండేది. కానీ అది విస్మరించి బీజేపీకి మేము మద్దతు ఇస్తామని ఫార్వర్డ్ అయ్యింది. అంటే ఈ దోస్తాన్ ఎప్పటి నుండి ఉంది? అప్పటి నుండే ఉంది. దాంట్లో భాగంగా కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఏది 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు, 23 కదా, ఒక రాజకీయ విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలనే కుట్ర కేసీఆర్ మొదలుపెట్టిండి అనేది స్పష్టం. దానికి ఏ రకమైన నినాదం తీసుకోవాలనుకున్నాడు? తెలంగాణ బార్డర్ దాటి కనీసం ఒక వార్డు మెంబర్ గెలవని పార్టీ దేశంలో ప్రధానమంత్రిని అవుతానని, తెలంగాణ అస్తిత్వం మీద నినాదం మీద తెలంగాణ పేరును అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేసిన పార్టీ భారతీయ రాష్ట్ర సమితిగా ఏర్పాటు చేసుకున్నాడు. చేసుకుంటూనే శత్రువుగా ఎవరిని చూపించే ప్రయత్నం చేశాడు? ప్రజలకు ఎవరిని దగ్గరికి చేసే ప్రయత్నం చేశాడు? బీజేపీని దగ్గరికి చేసే ప్రయత్నం చేశాడు. సంవత్సర కాలం ముందు నుండే తను అనుకున్నది ఒకటి, తను తలిసింది ఒకటి, తనకు వచ్చింది ఇంకొకటి. కాంగ్రెస్ పటిష్టంగా ఉంది, ప్రజలు కొంత విశ్వసించారు. తెలంగాణ ఇచ్చింది కనుక 10 ఏళ్ళు ఆయనకి ఇచ్చాం, ఒకసారి కాంగ్రెస్ కూడా ఇవ్వాల్సిన అవకాశం ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా సమవుజ్జిగా కనిపిస్తున్న రేవంత్ రెడ్డికి అవకాశం ఇస్తే బాగుంటుంది అని ప్రజల్లో ఉంది కనుక పార్టీలో ఎంతమంది వ్యతిరేకించినా అధిష్టానం అదే ఇచ్చింది, అదే జరిగింది. కానీ ఏ కాంగ్రెస్ని అయితే తెలంగాణ ప్రాంతం నుండి లేకుండా చేయాలని బీజేపీతో అప్పుడు మమేకమై కుట్రలు చేశాడో ఆ బీజేపీ బీఆర్ఎస్ను లేకుండా చేయడానికి ప్రధాన భూమిక పోషిస్తుంది. ఇక్కడ బీజేపీ గెలిచిన స్థానాలన్నింటిలో వీక్ అయింది బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కాదు. అవును. సో ఇక ఎంపీ ఎలక్షన్లో కూడా అది చాలా క్లియర్గా జరిగింది, ఫ్యూచర్లో కూడా అదే జరగబోతుంది అనేది అర్థమవుతుంది.